అభివృద్ధి ధ్యేయంగా పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సుందరీకరించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ప్రముఖ వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్ ను సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం చేపడతామన్నారు. ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రం నేడు వెలవెలబోతోందని, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, పార్కింగ్ మరియు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, అందులో భాగంగా సింగరేణి సంస్థకు చెందిన పాత క్వార్టర్లను తొలగించి వాటి స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. సింగరేణి కార్మికులకు మరో చోట క్వార్టర్లను కేటాయించి న్యాయం చేస్తామన్నారు. ఇక ప్రతిపక్ష నాయకులు చిరు వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి వ్యాపారాలకు ఎటువంటి నష్టం కలగదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పట్టణాభివృద్ధికి ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. వ్యాపార ప్రాంతాన్ని మేయర్ గారు, కార్పొరేటర్లు, ప్రైవేట్ కంపెనీలు, వ్యాపార వర్గాల వారి యొక్క స్థాయి ప్రచారం రోడ్లు, డ్రైనేజీలు, పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలు గతంలో ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వ్యాపార కేంద్రం మనకు దినదినం పెద్దగిలుతా ఉంది. మళ్ళీ పూర్వం తీసుకురావాలని ఆలోచనతో ఇవాళ దాదాపు 50 కోట్లకు విజయోత్సవ ఆఫీస్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈడ ఉల్లిగడ్డల మార్కెట్ వరకు, అక్కడ నుంచి అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు, అక్కడ నుంచి పాత మున్సిపాల్ కాడ నుంచి ఈకే రెడ్డి, అశోక్ నగర్, ప్రదీప్ చౌరస్తా నుంచి కోర్టు వరకు పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజ్ అన్ని రకాల ఏర్పాటు చేస్తూ మార్కెట్కు అందాలను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద వ్యాపారం ఈ ప్రాంతాన్ని మరొకసారి పునరుద్ధరించడానికి ఇలా సంకల్పం చేస్తూ శంకురార్పణ చేయడం జరిగింది. గత 15 రోజుల క్రితం ప్రారంభం జరిగింది. ఇంకా ముందు అవసరం ఇంకా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేస్తా ఉన్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతాం. కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తూ చిరువాపులను తరవేస్తున్నామని చెప్తాను. నేను మాట ఇస్తా ఉన్నా, ఏ చిరు వ్యాపారస్తుల యొక్క చిన్న షాప్ కూడా ఎక్కడ కూడా నష్టం జరగదు. వారు ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. సింగరేణి క్వార్టర్స్ దాదాపు 70 సంవత్సరాలు కలిగినటువంటి పాత క్వార్టర్స్ ను సింగరేణి కార్మికులు స్వయంగా మేము నివసిస్తున్న ప్రాంతంలో అత్యద్భుతంగా నగరాన్ని ప్రతిష్ఠించాలన్న ఒక సంకల్పంతో మరి ఏవైతే పూర్తిగా కూలిపోయే దశలు ఉన్నాయో వారిని తీస్తూ ఆ ప్రాంతంలో మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి సింగరేణి కార్మికుల యొక్క నగరాన్ని, రామగుండం కార్పొరేషన్ని అందంగా తీసుకుంటూ మరి వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తున్న సమయంలో కొందరు తప్పుదారి పట్టిస్తూ చిరు వ్యాపారస్తులకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. ఇలా స్వయంగా శాసనసభ్యుడిగా నేను, మేయర్గా, దాంతో పాటు 30 మంది మా కార్పొరేటర్లు అందరూ కూడా మేమున్నాం. ఏ ఒక్కరు కూడా భయపడకండి. ఈ యొక్క నగరాన్ని, ఈ యొక్క లక్ష్మీనగర్ మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం మీ అందరికీ ఇప్పుడు ఉన్నదానికంటే 10 రెట్లు 100 రెట్లు మంచి స్థాయిలో చూడడం మా లక్ష్యం. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదని హామీ ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సి కోరుతాం.